రైతుల సేవలో 45 ఏళ్లుగా నమ్మకమైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు వ్యాపారంలో రైతులు నేస్తంలా పనిచేస్తున్నామని ఖమ్మంలోని శ్రీ మణికంఠ ట్రేడర్స్ అధినేత, ఎరువుల, విత్తనాలు, పురుగుల మందులు డీలర్ల అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పుల్లఖండం నాగేంద్రరావు అన్నారు. తమ సంస్థ 4.5 దశాబ్దాలుగా నాణ్యమైన వ్యాపారం చేస్తూ అందరి మన్ననలు అందుకున్నామని అన్నారు. జిల్లాలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైందన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా సంబంధిత లైసెన్స్ దుకాణం నుండి రసీదు తీసుకోవాలని సూచించారు. డీలర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నాగేంద్రరావుతో కెరటం న్యూస్ ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణ, అట్లాగే వరంగల్, ఉమ్మడి నల్లగొండ జిల్లాల రైతులకు, అన్నదాతలకు ఆయనంటే ఎంతో నమ్మకం. అది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, దాదాపు 4.5 దశాబ్దాలుగా ఆ సంస్థ అంటే అన్నదాతలకు ఎంతో నమ్మకం, అభిమానం. ఆయనే శ్రీ మణికంఠ ట్రేడర్స్ అధినేత పుల్లఖండం నాగేంద్రరావు గారు. దాదాపు 4.5 దశాబ్దాలు కాదు, అంటే 40 సంవత్సరాలుగా ఆయన ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్ల అసోసియేషన్కు పెద్దన్నగా, పెద్ద దిక్కుగా, తండ్రిగా ఉంటూ అధ్యక్షులుగా ఉండి సంస్థను కొనసాగిస్తున్నారు. ఈ సంస్థలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా, ఏ ఒక్క డీలర్ కూడా రైతుకి అవసరమైన, రైతుకి నమ్మకమైన విత్తనాలు అమ్మేలా, ఎరువులు, పురుగు మందులు కూడా రైతులకు అన్ని విధాలుగా ఉండేలా తన వంతు బాధ్యతగా ఉంటూ ప్రభుత్వానికి, ఇటు రైతులకు, ఇటు డీలర్ల మధ్య వారధిగా ఉంటూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి పుల్లఖండం నాగేంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మీకు ఈ సీజన్కి సంబంధించి మొట్టమొదటిగా కెరటం న్యూస్ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ప్రధానంగా మీరు కొంత ప్రభుత్వం నుంచి కొత్త సూచనలు, సలహాలు, అలాగే హెచ్చరికలు కూడా కొంత వస్తున్నాయి. మీకు ఎలాంటి సూచనలు వస్తున్నాయి? మీరు 45 ఏళ్ల సంస్థ ప్రస్థానంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు సూచనలనే ఎప్పుడు వస్తున్నాయండి. కొద్దిగా ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు కొద్దిగా బాగా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీకు యాక్చువల్గా అయితే ఖమ్మం జిల్లాలో మీ మార్కెట్ టౌన్లో అయితే అసలు స్పూరియస్ అనేది ఎప్పుడు జరగదు. అది ఎప్పుడు జరగకుండా మేము చూసుకుంటూ వస్తున్నాము. కొరత అనేది లేదండి. విత్తనాలు రిక్వైర్మెంట్ సరిపడా వస్తున్నాయండి. ఓన్లీ బ్రాండ్ కావాలన్నప్పుడే, అన్ని చోట్ల కూడా అదే కావాలన్నప్పుడు కూడా కంపెనీలు కూడా సప్లై చేయలేవు. ఎందుకంటే ఇంతకుముందు కాటన్ ఏరియా తక్కువైంది ప్రీవియస్ ఇయర్స్. చిల్లీస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు చిల్లీస్ కొద్దిగా ప్రైస్ ఇదయ్యే వరకల్లా మళ్ళీ కాటన్ మీదకి వెళ్తున్నారు. కాబట్టి కొరత అనేది లేదు. మన ఖమ్మం డిస్ట్రిక్ట్కి రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంతా అన్ని రకాల బ్రాండ్స్ అవైలబిలిటీ అయితే దొరుకుతుందండి. పర్టికులర్గా బ్రాండ్ అన్నప్పుడే ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు వస్తున్న సూచనల మేరకు GO2 ఉన్న విత్తనాలని మీరు ఏ విధంగా మీరు గ్రామాల్లోకి ఇది సప్లై చేస్తారు? GO2 ఉన్నాయే తీసుకొని ఇచ్చేస్తున్నాండి. యాక్చువల్గా ప్రభుత్వం కూడా ఇంతకుముందు GO2 వచ్చిన తర్వాతనే రిలీజ్ చేయమంటున్నారు. ఇప్పుడు కూడా ఇంతకుముందు ఎట్లా ఉండాలంటే GO2 వచ్చిందనంటే సప్లై ఇచ్చేసుకుంటూ పోయేది. ఇప్పుడు ఏంటంటే ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే మీరు అమ్మకాలు మొదలు పెట్టండి అని చెప్పి ప్రభుత్వం సూచనలు ఇస్తుంది. అది కూడా డీలర్ల వెల్ఫేర్ కోసం ప్రభుత్వం సూచిస్తుంది. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఇది లేనిది మళ్ళీ అమ్ముతా ఇచ్చేస్తారని చెప్పి ప్రభుత్వం డీలర్ని అప్రమత్తం చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రధానంగా ప్రభుత్వం చాలా సీరియస్గా నకిలీ విత్తనాల మీద దృష్టి పెట్టినామని చెప్పి మీకు పదే టాస్క్ ఫోర్స్, పోలీస్, రెవెన్యూ వ్యవస్థలను మీకు మీద నిఘా ఉంచింది. ఈ నేపథ్యంలోనే డీలర్లు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ మాకు తెలియకుండా విత్తనాలు ఏమన్నా అయితే ఇబ్బంది పడుతుంది. దాని గురించి మీరు ప్రభుత్వానికి ఏమన్నా సూచనలు ఇచ్చారా? మేమైతే ఇక్కడ డీలర్స్ పరంగా మేమైతే ఎవరు ఇక్కడ తేరని చెప్పి 100% ఎవరు తేరు. డీలర్ పరంగా ఏమన్నా రైతులు నైట్ ఫ్లైలో ఇక్కడ కూడా మన ఖమ్మం జిల్లాలో అది ఇక్కడే జరగదండి. ఏమన్నా ఉమ్మడి జిల్లా భద్రాద్రిలో ఏమన్నా అటు ఏరియాలో ఇంటీరియర్ మార్కెట్స్లో ఏమన్నా రైతులు తెచ్చుకోవడం, లేకపోతే వేరే జిల్లాల నుంచి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడైతే అలాంటివి జరగవండి అసలు. ఖమ్మం జిల్లా సంబంధించిన ఎంతమంది డీలర్లు ఉన్నారు? వారు ఏ విత్తనాలు, ప్రధానంగా ఏ విత్తనాలు ఇప్పుడు ఈ సీజన్లో డిమాండ్
అవకాశం ఉంది? మీ ప్రధానంగా మిర్చి, కాటన్ వీటికి సంబంధించి. మిర్చిలో ఇప్పుడు అన్ని రకాలు వచ్చేస్తున్నాయండి. ఇంతకుముందు అంటే ప్రీవియస్గా బ్రాండ్ అని ఉందండి, ఇది ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి. ఎక్కువ తేజస్విని సెగ్మెంట్ మన దగ్గర ఎక్కువ వేస్తారు, ఎందుకంటే ప్రైస్ బాగుంటుంది, అది ఇది ఉందని చెప్పి అన్ని రకాలు ఇది ఉంటుందండి. ఒక మైకో, ఇప్పుడు కాటన్లోనే మైకో ఒకటి, రాశి ఒకటి, యుఎస్ అగ్రి ఒకటి, రైతులు రిక్వైర్మెంట్ అవి ఉంటున్నాయండి ఎక్కువ. ఇప్పుడు ఖమ్మం ఉమ్మడి జిల్లా సంబంధించి దాదాపు మీరు ఎంతో కాలంగా రైతులతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి మీరు. అయితే ప్రధానంగా ప్రశ్న, మనకున్న నేల సారవంతాన్ని బట్టి ఏ పంటలు ఎక్కువ ఈ సీజన్లో పండే అవకాశం ఉంది ప్రధానంగా? మీ కాటన్ అండి, ఫస్ట్ కాటన్, మెయిజ్ వేసి వాటర్ వచ్చిన తర్వాతనే మీరు చిల్లీస్, ప్యాడీకి వెళ్తారండి. అది దీనికి సంబంధించి ఈ సంవత్సరం ఎంత స్టాక్ అవసరం ఉండే అవకాశం ఉంది? ఎరువులకు సంబంధించి మీరు ముఖ్యంగా ఎరువులకు సంబంధించిన కాబట్టి ఎరువులు ఎంతో అవకాశం ఉంటుంది. ఎరువులు మీకు నాకు తెలిసి ఎరువులు యూరియా అంటే ప్రైస్ తక్కువ ఉండడం వల్ల యూరియా కోసం ఎక్కువ పోతున్నారు. అది కూడా ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ ఓన్లీ మార్కెట్ దగ్గరే 35,000 టన్నుల పైన నిల్వ ఉంచారండి నెక్స్ట్ సీజన్కి సరి. ఇది ఇంకా మళ్ళీ వచ్చే ఈ కాకుండా కూడా ఓన్లీ మా గవర్నమెంట్ దగ్గరే 35,000 టన్నుల పైన ఉంది, డీలర్ల దగ్గర ఉన్న నిల్వలు కాకుండా. ఇప్పుడు మీకు ప్రభుత్వానికి సంబంధించి మీకు ఎలాంటి సబ్సిడీ అవుతున్నాయి? ఎరువులు అట్లాగే పురుగు మందులు వీటికి సంబంధించి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు పెరిగినాయా, తగ్గినాయా, సబ్సిడీలు ఎత్తేసారా? ఏం లేదండి, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు. మళ్ళీ ఏమైనా నెక్స్ట్ ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమైనా మారితే చెప్పలేము. ప్రజెంట్ అయితే లాస్ట్ రబీలో ఏదైతే ఉన్నాయో అయ్యే కంటిన్యూ అవుతున్నాయి. దీంతోపాటు మీరు డీలర్లకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ టాస్క్ ఫోర్స్ ఇవన్నీ ఏదైతే ఉందో, నిఘా ఉందో, దీనికి సంబంధించి డీలర్కి మీరు ఒక జిల్లా అధ్యక్షులుగా మీరు ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తున్నారు? డీలర్లు ఎప్పుడైనా, ఇప్పుడు డీలర్ సూచన ఇచ్చేది ఏంటంటే, ఎప్పుడు మనం ఎంఎఫ్ఎం, ఇప్పుడు పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లో ఎంత స్టాక్ ఉందో అదంతా అప్డేట్ చేసుకోండి ఎప్పటికప్పుడు బిల్లుల ప్రకారం. అదే వాళ్ళు వెరిఫై చేసినా కానీ అంత మటుకు చేసుకొని వాళ్ళు ఫిజికల్ బ్యాలెన్స్ వెరిఫై చేసుకొని వాళ్ళు ఇబ్బంది ఏం పెట్టకుండా వెళ్ళిపోతున్నారండి. ఓన్లీ వాళ్ళ స్టాక్ టాలీ కావాలా. రైతులకి ఎరువులే అనేది అసలు కొరత అనేది లేదండి, అసలు రాదు కూడా. అసలు నకిలీ అంటే ఏంటి, నాణ్యత లేని విత్తనాలు, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఏంటి చెప్పండి? నకిలీ అంటే ఇప్పుడు ఏమన్నా దీంట్లో వచ్చేయండి, ఇప్పుడు జిన్నింగ్ మిల్లుల్లో వాటిలో వచ్చేయంటే నకిలీ వస్తాయి. కానీ నాణ్యత లోపం అంటే మీకు జర్మినేషన్ ప్రాబ్లం వస్తుంది, నాణ్యత లోపం అనమాట. అది కూడా ఎక్కువ మీకు క్లైమేట్ కండిషన్లో వస్తుంది, లేకపోతే విత్తనాలు అదును చూసి నాటుకోకపోతే అవి కూడా వస్తాయి. అట్లా అప్పుడు ఇబ్బంది వస్తుందండి. జర్మినేషన్ ప్రాబ్లం అనేది రావండి మామూలుగా. ఈ అదును చూసి వేసుకోవటం దాటిలోనే ఎక్కువ వస్తాయి అన్నమాట. గత సంవత్సరం కూడా దాదాపు గుంటూరు ఆ ప్రాంతాల నుంచి రైతులు విత్తనాలు తీసుకురావడం, కొంత పంట హీలింగ్లో తేడా వచ్చి ఆందోళన జరిగి చాలా కాంప్లికేషన్ అయింది. ఈ సంవత్సరం కూడా అట్లాంటి నివారించడానికి రైతులు కూడా మీరు ఏమైనా సూచనలు ఇస్తున్నారా? రైతులు ఇప్పుడు యాక్చువల్గా అన్ని రకాలు ఒకటేనండి, వాళ్ళు బ్రాండ్ కోసం పోయి ఇబ్బంది పడేకండి. ఇక్కడైతే మీకు ఇక మన జిల్లాలో కొనుక్కుంటే షాపుల దగ్గర మీరు బిల్లులు తీసుకుంటారు, రేపొద్దున ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ కంపెనీని అడగడానికి ఆస్కారం ఉంటుంది. అదే బయట జిల్లాల నుంచి తెచ్చుకున్నారంటే ఎవరిని అడగడానికి ఇది ఉండదన్నమాట. మళ్ళీ అక్కడ పోయి ఆ డీలర్ దగ్గర పోయి మీరు గొడవ పెట్టుకొచ్చినా కానీ ప్రాబ్లం మీకు సాల్వ్ కావటం లేట్ అవుతుంది. అదే మన జిల్లాలో కొనుక్కుంటే ప్రతి డీలర్ అండగా ఉంటాడు అనమాట. దానికి కంపెనీని పిలవటం, చేయటం ఏదైనా ఉన్నా కానీ చేయగలుగుతారు. కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాండ్ పేరుతోటి పొరుగు జిల్లాలకి పరుగులు పెట్టకుండా స్థానికంగా ఖచ్చితంగా మనకున్న డీలర్ల దగ్గర విధిగా రిసిప్ట్ తీసుకొని బిల్లు తీసుకుంటే రేపు ఏదైనా జరగకూడదు, ఏమైనా జర్మినేషన్ ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. జిల్లా అధ్యక్షులు, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పుల్లకను నాగేంద్రరావు గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వనం నాగయ్య, కెరటం.